సర్పంచ్ ఎలక్షన్లు రానే వస్తున్నాయి. ఇది రానే అంటే ఇక జర్ర వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ పడతట్టే ఉంది. ఆ తర్వాత రిజర్వేషన్ ఖరారు అవుతట్టే ఉన్నాయి. ఇక బొబ్బలం పండుగ వచ్చినట్టే లెక్క. కానీ రాష్ట్రంలో అందరికంటే ముందుగా ఈ పక్కపోయినకి సూర్యాపేట జిల్లా ఉంది. ఒకసారి వీడియో వస్తుంది, చూసే ప్రయత్నం చేయండి ప్రజలారా. గారకుంట ప్రజలకు శుభవార్త. గూలోతు రవి నాయక్, సనా పీల్ నాయక్, గారకుంట గైడపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. మీ ముందుకు వస్తున్న ప్రజాసేవకి సర్పంచ్ గా ఏకీకరణ చేస్తారా చేయండి, లేదంటే పోటీకి వస్తారా రండి. వాడు 10 ఇస్తే నేను 20 ఇస్తా, వాడు 50 ఇస్తే బాబు గారు నేను ₹1,00,000 ఇస్తా. ఓటుకి నోటు కేసు పెట్టిన ఏం లేదు, దీంట్లో తగ్గేదే లేదు. కాబోయే సర్పంచ్ రవి నాయక్ రాసి పెట్టుకో. 3 పిల్లలు ఉన్నా కూడా తర్వాత కోర్టులో చూసుకుందాం. అది థ్యాంక్ యూ. గారకుంట గ్రామ ప్రజలకు శుభవార్త. గైడేపల్లి మండలం గారకుంట గ్రామ పంచాయతీగా నిన్ను సర్పంచ్గా ఏకీకరణ చేస్తే ఓకే, లేదంటే పిలిచేదా 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తా, బాబుగాడు 30,000 ఇస్తే 60,000 ఇస్తా. ఎకరం బేరం పెట్టిన సాయిబాబా గుడి కాడ చూసుకుందాం, లెక్కేందా చేద్దాం. ఆంజనేయ స్వామి గుడి కావాలన్నా, శివలాల్ మహారాజ్ గుడి కావాలన్నా, సాయిబాబా గుడి కావాలా, ఎన్ని గుళ్ళైనా ఇస్తా. రారి ఏకీకరణ చేసుకుందాం. రామనాథ్ గుడికి రేపు పొద్దునే రారి చూసుకుందాం. పోటీకి వద్దా అంటే చూసిరుగా వీడియోని. ఇక చూడురి, పెద్ద మనిషి ఉత్సాహం పాడైపోయి. ఉత్సాహం అనాలనా, ఇది తెలిదక్కతనం అనాలనా, లేకపోతే ఈ అంబేదనాలనా, మరి ఏమనాలనేది మీరే కామెంట్ రూపకంగా చెప్పాలి, నష్టం లేదు మాకు. కానీ ఏమంటుండు, బాబుగాడు 10,000 ఇస్తే నేను 20 ఇస్తా, వాడు 30 ఇస్తే నేను 60 ఇస్తా. ఏడుకైతే ఆడకాయ, ఏకరమైతే అమ్మినా, అవసరమైతే ఇంకేమైనా చేస్తా. కానీ సర్పంచ్గా నిలబడేదే, గెలిచేదే, తగ్గేదే లేదంటుండు. అవసరమైతే ఓటుకు నోటి కేసు అయినా బాధ లేదు, కానీ ఏడుకైతే అడుగు చూసుకుంటా. మళ్ళీ ఏం మాట్లాడతాడు, 3 పిల్లలు ఉన్న బాధ లేదంట. ఆయనకు ఆల్రెడీ మళ్ళీ పొలగా నావల్గా 3 పిల్లలు అంట. ఇక చూడు కథ, 3 పిల్లలు ఆల్రెడీ ఏది రేపు ఎలక్షన్లలో పోటీ చేస్తానికి ఛాన్సే లేదని మజగానే అని ప్రభుత్వం చెప్తుంటే, ఈయన ఆల్రెడీ 3 పిల్లలు ఉండరట. వీడియోలోనే చెప్తుండు, 3 పిల్లలు ఉన్నా బాధ లేదు, అవసరమైతే చూసుకుంటా, కోర్టులో చూసుకుంటా. కానీ నిలబడేది గెలిచేది. ఒకవేళ ఏకగ్రీవం చేస్తే అంటే ఊరికి ₹1,00,000 ఇస్తా అంటుండే. బంపర్ ఆఫర్ ఆ ఊరోళ్ళకు. అంటే అందరికంటే ముందుగానే చాలా అయింది అన్నట్టు ఆ వీళ్ళ పండుగ. నాకు తెలిసి మరి ఇప్పటి నుంచే మండ కొట్టేస్తూనే ఉండొచ్చు. ఇక పొద్దు కింద ఈ టైంలో అదే పని మొదలు పెట్టినట్టుంది. కానీ పెద్ద మనిషి సర్పంచ్ పదవి కోసం ఉన్న ఎకరం అమ్ముకుంటే మరి రేపనాడు ఎట కావాలనే. ఇప్పుడు ఏకగ్రీవం చేస్తేనేమో ఏ జంజట్లేదు, ఓకే సంతోషం ఆడికి. లేదు ఎంత పుట్ట ఊరైనా కానీ ఈ కాలంలో ఏకగ్రీవం ఏడైతుంది చెప్పు. ఇటుడు ఇస్తూ ఉంటాడు ఆయన, నేను కూడా నా పార్టీ లేదా, నా పార్టీ తెచ్చిందా, ఆ నెంబర్ 10 మంది ఉంటాయి. నువ్వు అయితే నిలబడరా, నీకు ఎందుకు బాధ, మేము ఉన్నాగా వెనకంటే ఏగేస్తూ చాలా మంది ఉంటారు. మరి పుసుకున్న రేపనాడు ఇంకోళ్ళు పోటీకి వస్తారు. మరి పోటీకి వచ్చి మరి నీ దగ్గర పసపలుపు ఉందా, లేకపోతే వీడియోలో ఇంతగానో అంటే తల్లి దగ్గర పహలు బాగానే ఉన్నాయి అనుకోని, ఇవాళ 60,000 అను, రేపనాడు ₹1,00,000 అడిగిన అడుగుతారు. ఇప్పుడు ఆశ కూసి కాడి తెచ్చారే సామెత ఒకటి ఉంటుంది, అంతే కదా. పహలు ఇస్తాం చూస్తే సస్తోడు కూడా వేసేస్తారంట. ఆ టైంలో అసలు ఎలక్షన్ టైంలో పాడైపోను అమ్మ, ఎక్కలేని పూయకరు ఉంటుంది జనాలకు. మరి ఆ టైంలో అయ్యో వీడియోలో చెప్తే 60 ఏంటివి, ఇంకా 40 కలిపి రాదే, ఏమా ఎకరం అమ్మనే అమ్మితివి, ఇంకా ఆల్రెడీ గుడికాడ కావాలన్నా బడికాడ కావాలన్నా అని ఇంత పొడుగు మాట్లాడితే మరి ఏమా ఇయ్యరా అనుకో. ఇక నువ్వు ఎస్లకు పోయి మరి ఏమంటారు గొప్పతనానికి పోయి ఉన్నది మొత్తం అమ్ముకుంటే పుసుక్కునే గెలిస్తేనేమో సరే, గెలిస్తే మళ్ళీ 4 ఎకరాలు సంపాసమేమో, రేపు ఓడిపోయి దిగిపోయిన నాడేమన్నా మళ్ళీ నిన్న లెక్కలు అడిగేది ఉన్నది. కానీ కర్మ జాలి కనుక ఓడిపోతే మరి భార్య పిల్లలు ఏం కాల కాకియా గీస వంటి వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికే ఊర్లలో ఒక్కొక్క మోతవారి నేను అప్పుడే సర్పంచ్ అయినా నీ తల్లి కుర్చీ చేసి ఇట్లా కూర్చోబెట్టే పేరు కూడా రాపించుకున్నాడు. అక్కడక్కడ ఊర్ల పోయి పేరు కూడా రాపించుకురు. ఏమైనా రేపు గెలిచి ఏం మెజార్టీ కోసమే చూస్తున్నాడు కొంతమంది. ఇంకా మొత్తం నాదే, అది ఏ రకంగా వచ్చినా జనరల్ వచ్చినా పోటీ చేస్తా, లేకపోతే రిజర్వేషన్ వచ్చినా పోటీ చేస్తా, ఎట్టయినా పోటీ చేస్తా అనుకోని చాలామంది చాలా రకాలుగా ఆశవాదులు. ఆశపడడం తప్పులేదు, కానీ ఈ వీడియోలో వచ్చిన ఆయన మాత్రం ఇది మరీ అత్యాశ ఉన్నట్టుంది. ఓటుకు నోటు కేసు అయినా కానీ నేను దాన్ని ఫేస్ చేస్తా, ఏం బాధలేదు. కానీ నన్నే గెలిపిరి చూడు. జనాలకు సర్పంచ్ పదం అంటే ఎంత ఆశ పాడైంది. కర్మజాలి కనుక నువ్వు కనుక ఓడిపోతే ఇక నీ ఇంటోళ్ళు కానీ చుట్టాలు కానీ పక్కాలు కానీ తూ అంటారు. పెద్ద మనిషి గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచి ఖర్చు అనేది తగ్గించి ఉపాయం చేయి. ఎందుకంటే జనాలు అందరు నమ్మకాలం కూడా లేదు. ఎందుకంటే లీడర్లకైతే తెలివికల్లో అయ్యారు జనాలు, అటు ఇటే కావచ్చు ఇటు అటే కావచ్చు అనుకున్నాము. ఇవాళ రాష్ట్రంలో ఇంత పెద్ద మార్పు జరుగుతుందని. ఏమో మీ ఊళ్ళో కూడా జరుగుతుండొచ్చు. అరే వీడు అల్పానికైనా పెట్టిండు వీడియో ఈయన చేయాలరా పని అని కూడా కొంతమందికి ఉంటుంది. ఎందుకైనా ఏమంటారు మన పహలైనా కానీ దాచుకొని తినాలంటారు కదా, గా పని చేయాలి. కానీ ఊరికనే ఉత్త పుణ్యానికి నేను ఏడికైతే ఆడికి ₹1,00,000 అంటే విరాళం ఇస్తా అంటే ఒక వెనుకబడ్డ తరగతికి వెళ్ళి ₹1,00,000 దానం చేస్తున్నావు, ఊరికి సాయం చేస్తున్నామంటే ఒక రకంగా నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే వెనకటే పాడైపోను మన జాతిలో, అంటే వెనుకబడ్డ జాతిలో భూగులు లేని టైంలో నువ్వు ఈ ఊరికే ఆఫర్ పెట్టినామంటే నువ్వు చిన్నసన్న మొగోని కాదు. కానీ జర్ర
ఆలోచించి ఆశ చూసి అలా అడిగేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఉతపుణ్యానికి పోయి జనాల దగ్గర బొద్దపడే కాక ఇక చూడండి, మీకు డౌట్ ఉంటే వీడియోని అయితే క్లియర్గా చూసిరు కదా. ఓ గట్ల ఉన్నది గరిడపల్లి మండలం అంట. ఏది మనకి సూర్యాపేట జిల్లాలో ఏదో చిన్న గ్రామం, తండ ఉన్నట్టు నా తండ. ఆ తండలో ఆ పెద్దమని చెప్తుండు, వాడు 10 ఇస్తే 20 ఇస్తా, 20 ఇస్తే 30 ఇస్తా, 30 ఇస్తే 60 ఇస్తా ఈ ఏడుకన్నా. కానీ ఈసారి మాత్రం తగ్గేది లేదు, మొత్తం సినిమా డైలాగులు కొడుతుండు. ఇక గట్ల ఉంది రాజకీయం. మారుమూలలో ఉన్న గ్రామంలోనే ₹1 ఆఫర్ పెట్టిందంటే మరి హైవే పెట్టి ఉన్న ఊర్లల్లో 3-4 కోట్లు కావాలి. మరి ఆశావాదులు, మరి మీరు ఎకరాలు అమ్ముతారా, లేకపోతే ప్లాట్లు అమ్ముతారా, ఇండ్లు అమ్ముతారా, మరి ఏం అమ్ముతారు పాడైపోను. ఇక చూడు, అక్కడైతే ఆల్రెడీ జాతర చాలా అయింది. ఇక ఊర్ల పట్టి కూడా జాతర చాలా అవుతుంది. పుసుక్కున ఈ ఎలక్షన్లు కనుక ఇంకొక నెల 15 రోజులు కనుక వాయిదే పడాలి. కానీ చచ్చగొర్రె ఒక్కొక్క అభ్యర్థి పని ఇప్పటికే తరిచి మోపడవుతున్నాడు. కానీ చెప్పుకోలేం, బిగపట్టుకొని కూర్చుంటారు. పాడే పుసుకుని నోటిఫికేషన్ పడితే బాగుంటారు నాయన, పిల్లో పిల్లగడ బయటపడ అన్నట్టు ఉంది. కానీ అదేమో ఇక వచ్చి ఈ బీసీ కానీ అది ఇది అయ్యేసరికి ఇంకెన్ని రోజులు అయితే ఏం కథనో. కానీ జర దగ్గరకు ఎలక్షన్లు తొందరగా వస్తేనేమో ఈ అభ్యర్థులు బట్ట కడతారు. లేదు ఒక నెల రోజులు కనుక వాయిదే పడేది అనుకో, సచ్చగొర్రె ఇసోటోళ్ళు ఈ వీడియోలు వచ్చినాయని అసోటోళ్ళు ఇంకా ఆశావాదులు ఎంతమంది పాపం ఈ పెద్ద మంది బయటకు వచ్చింది. కానీ బయట రావడంలో పరిస్థితి ఇంకెట్ట ఉందో ఇక జనాలు చూసిరు కదా ఉంటాం మరి. ఇక